సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే శ్రద్ధావాస్ గారు. నమస్తే. టెన్షన్ పడితే బరువు పెరుగుతావా? ఇస్ దట్ ట్రూ? ఎస్, డెఫినెట్లీ డైరెక్ట్ లింక్, డైరెక్ట్ ఎఫెక్ట్ యాక్చువల్లీ. అవునా? ఎలాగా? స్ట్రెస్ పెరిగితే అంత మీ వెయిట్ స్కేల్ ఎక్కువ అవుతుంది. డెఫినెట్లీ ఇట్ ఈస్ కోరిలేటెడ్. సో మెయిన్ రీజన్ ఫర్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ హార్మోన్స్. మన బాడీలో ఒక్కసారి స్ట్రెస్ మెకానిజం ట్రిగర్ అయితే ఒక స్విచ్ లాగా ఉంటుంది అది. ఒకసారి ఆ స్ట్రెస్ స్విచ్ ఆన్ అయితే మన సెల్స్ లో, మన బాడీలో అన్ని హార్మోన్స్ ఒక పాత్వే లాగా ఇది అగ్రవేట్ అవుతుంది. వన్స్ అది అగ్రవేట్ అయితే మన బాడీ యాజ్ పర్ నేచర్ ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్ లో ఉంటే మన బాడీకి ఒకటే అలవాటు ఉంది, స్టోర్ ఫ్యాట్. మేబీ దెర్ ఇస్ సమ్ డేంజర్. అంటే మనకు ఏన్షియంట్ ఓల్డ్ స్టోన్ ఏజ్ ప్రకారంగా ఎప్పుడైనా డేంజర్ వస్తే మన బాడీకి ట్రిగర్ ఏంటంటే స్టోర్ ఫ్యాట్, స్టోర్ ఫుడ్. ఏంటో ఫుడ్ మరి దొరకదు, అట్లా ఉంది సెల్యులర్ మెకానిజం అన్నది. దట్ ఈస్ స్టిల్ కంటిన్యూయింగ్. ఆల్దో ఇప్పుడైతే మనకి ఏం డేంజర్ లేదు. ఫుడ్ ఓకే, వీఆర్ ఏబుల్ టు గెట్ ద ఫుడ్ సస్టైనబిలిటీ ఉంది, సర్ప్లస్ ఫుడ్ ఉంది అందరి దగ్గర. కానీ ఆ సెల్యులర్ మెకానిజం ఆ ఓల్డ్ స్టోనేజ్ ప్రకారంగానే ఉంది మన బాడీలో. ఇంట్రెస్టింగ్. అయితే ఒకసారి స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్ లో వచ్చినప్పుడు అన్ని సెల్స్ ఉన్న ఫ్యాట్ తీసుకొని ఎక్కువగా డిపాజిట్ చేస్తూ స్టార్ట్ చేస్తారు. వన్స్ ఆ ఫ్యాట్ సెల్ సైజ్ పెరుగుతూ ఉంటుంది, మోర్ ఫ్యాట్ దే విల్ టేక్ అప్ అండ్ అది అడిపోస్ టిష్యూ, మన బరువు అది అట్లా ఇట్ విల్ జస్ట్ ప్రొసీడ్. దట్ ఈస్ ద మెకానిజం బిహైండ్ స్ట్రెస్ అండ్ వెయిట్ గెయిన్. అండ్ ద మెయిన్ రీజన్ ఫర్ దట్ ఈస్ ద హార్మోన్స్. సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ as cortisol హార్మోన్. అంటే కార్టిసోల్ హార్మోన్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు చాలా టైమ్స్ ఎక్కువ ప్రొడక్షన్ అవుతుంది మన బాడీలో. కార్టిసోల్ ఎప్పుడు కూడా మనం మార్నింగ్ వేకప్ అయినప్పుడు హైయెస్ట్ వాల్యూ ఉంటుంది. సన్ లైట్ ఎక్స్పోజర్ కానీ, మనం ఎర్లీ సన్ రైజ్ అప్పుడు వేకప్ చేసి ఎక్సర్సైజ్, యోగా ఏదో చేస్తే అప్పుడు కార్టిసోల్ ఇస్ హై. స్లోలీ నైట్ యాజ్ సన్ సెట్స్ ఇట్ షుడ్ కమ్ డౌన్. అప్పుడు మనకు మంచి స్లీప్, గుడ్ థాట్స్, పీస్ఫుల్ మైండ్. అండ్ స్లీప్ అంటే ఒక హీలింగ్ ప్రాసెస్. మనం ఒక్కొక్కసారి నైట్ షిఫ్ట్ చేసి లేట్ నైట్ వేకింగ్, లేట్ నైట్ స్క్రీన్ వ్యూయింగ్ అంతా చేసి మనం ఏం చేస్తున్నారంటే ఆ హీలింగ్ ప్రాసెస్ స్టాప్ చేస్తున్నాం సెల్యులర్ లెవెల్లో. ఆ సెల్యులర్ లెవెల్లో హీలింగ్ ప్రాసెస్ స్టాప్ చేస్తే మరి అన్ని సిమ్టమ్స్ వస్తాయి. ఇండైజెషన్, ఇరిటేషన్, మెంటల్ ఫాగింగ్. అంటే ఒక డిసిషన్ కరెక్ట్ గా తీసుకోవాలంటే మనం బ్రెయిన్ క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ టోటలీ వెళ్ళిపోతుంది ఎక్కువ నైట్ షిఫ్ట్స్ చేస్తే, ఎక్కువ స్లీప్ డిప్రైవేషన్ చేస్తే. సో కార్టిసోల్ లెవెల్స్ ఇట్లా ప్రకారంగా బయాలజికల్ క్లాక్ లో వెళ్తే ఐడియల్ సిచ్యుయేషన్ అది. కానీ స్ట్రెస్ వల్ల ఏమైతుందంటే కార్టిసోల్ ఇస్ హైయెస్ట్ ఎట్ ద నైట్. సో ఆల్ ద మెకానిజమ్స్ ఆర్ చేంజింగ్. అవర్ మెటబాలిక్ రేట్ ఈస్ ఇంక్రీజింగ్, ఫ్యాట్ డిపాజిషన్ ఇస్ ఇంక్రీజింగ్, రీప్రొడక్టివ్ సైకిల్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఆల్ ద అదర్ హార్మోన్స్, అడ్రినల్ హార్మోన్స్, testosterone, estrogen, progesterone, all of them are getting affected. అన్ని హార్మోన్స్ ఒక కాక్టైల్ లాగా అయిపోతుంది బికాస్ ఆఫ్ స్ట్రెస్. అండ్ దట్ ఈస్ కాజింగ్ లాట్ ఆఫ్ వెయిట్ గెయిన్. మెయిన్లీ వెయిట్ గెయిన్ ప్రైమరీ రీజన్ స్ట్రెస్ వల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఎక్కువ డెవలప్ అవుతుంది. ఈ మధ్య మేము చూస్తున్నాం 30-35 years ఆల్సో పీపుల్ డయాబెటీస్ డయాగ్నోస్ అవుతుంది. ప్రీ డయాబెటిక్ అంటే ఇంకా ఘోరంగా 30-28 years లో కూడా ప్రీ డయాబెటిక్ రేంజ్ లో వస్తున్నారు. యంగ్ యాక్టివ్ అడల్ట్స్ ఆల్సో. లుక్ ఎట్ దెమ్, యూ ఫీల్ ఓకే దే ఆర్ యాక్టివ్ ఓన్లీ. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ద కైండ్ ఆఫ్ స్ట్రెస్ దే హ్యావ్ ఎట్ దేర్ వర్క్ ప్లేస్ ఆర్ ఫ్యామిలీ కానీ, ఆర్ రిలేషన్షిప్స్, ఫైనాన్షియల్ క్రైసిస్, ఏదో ఒకటి. ఆ స్ట్రెస్ ఎక్కువ ఉన్న వల్ల ఇన్సులిన్, అవర్ ప్యాన్క్రియాస్ ఇస్ గెటింగ్ ఎఫెక్టెడ్. ప్యాన్క్రియాస్ ఇస్ గెటింగ్ ఎఫెక్టెడ్, డెఫినెట్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ విల్ డెవలప్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏంటంటే మన సెల్స్ లో ఒక పర్టిక్యులర్ రిసెప్టర్ ఉంటుంది. ఆ రిసెప్టర్ ఇన్సులిన్ ని క్యాచ్ చేసి మన బాడీలో గ్లూకోజ్ లెవెల్ ఒక రకంగా మెయింటైన్ చేస్తారు. ఈ స్ట్రెస్ వల్ల ఆ రిసెప్టర్స్ ఆర్ జస్ట్ షెడింగ్ అవుట్ ఫ్రమ్ ద సెల్. సో ఇన్సులిన్ ఉన్న కానీ ఎఫెక్ట్ ఏం లేదు, ఎందుకంటే రిసెప్టర్స్ లేవు సెల్ కి. అదే. సో దట్ ఈస్ ఆల్సో వన్ మెయిన్ రీజన్ ఫర్ వెయిట్ గెయిన్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, స్ట్రెస్, అండ్ థర్డ్ ఇస్ డెఫినెట్లీ ద స్లీప్. ఎంత మనం స్లీప్ సైకిల్ మారుతాం అంతే మన వెయిట్ కేజీస్ ఆల్సో విల్ చేంజ్. అండ్ అలాగే నైట్ షిఫ్ట్ చేసే ఆడవాళ్ళలో, ముఖ్యంగా ఆడవాళ్ళలో
నైట్ షిఫ్ట్ చేసే ఆడవాళ్ళలోనే ఎక్కువ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కనిపించి పీసీఓఎస్ అండ్ పీసీఓడి గురవుతున్నారని. హౌ ఫార్ దిస్ ఇస్ ట్రూ? డెఫినెట్లీ ఇస్ టోటల్ కోరిలేషన్ బిట్వీన్ నైట్ షిఫ్ట్స్ అండ్ పీసీఓడి. ఎందుకంటే యాజ్ బయాలజికల్ క్లాక్ ప్రకారంగా మన హార్మోన్ ప్రొడక్షన్ ఉంటుంది. వెన్ ఏ లేడీ ఈస్ గోయింగ్ త్రూ నైట్ షిఫ్ట్స్, ఫస్ట్ థింగ్ ఇస్ షీఈస్ స్లీప్ డిప్రైవ్డ్. సెకండ్, కంటిన్యూస్ బ్లూ లైట్ ఎక్స్పోజర్, అంటే ఏదో ఒకటి ల్యాప్టాప్ వర్క్ ఓన్లీ షీఈస్ డూయింగ్, షీఈస్ ఆన్ అ స్క్రీన్, ఐదర్ అ ఫోన్ ఆర్ అ ల్యాప్టాప్ ఆర్ ఎనీథింగ్. Blue light also will trigger cortisol hormone production. కార్టిసోల్ హార్మోన్ ప్రొడక్షన్ అంటే మన మెన్స్ట్రల్ సైకిల్లో ప్రతి ఒక్క హార్మోన్ ఒక పీక్ లాగా వస్తుంది, ఫాలిక్యులర్ ఫేజ్, ల్యూటల్ ఫేజ్ అట్లా. ఈ పీక్స్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి ఎందుకంటే ఆమె కరెక్ట్ గా స్లీప్ చేయట్లేదు, స్క్రీన్ ఎక్స్పోజర్, మరి ఆఫ్ కోర్స్ ఏదో ఒకటి జంక్ ఫుడ్ వాడుతూ ఉంటది, ఏదో షుగర్, హై షుగర్ కంటెంట్ ఆర్ హై ఆయిల్ ఆర్ హై సాల్ట్. దిస్ త్రీ ఆర్ అవర్ ఎనిమీస్ యాక్చువల్లీ. హై షుగర్, హై సాల్ట్ అండ్ హై ఆయిల్, అండ్ డెఫినెట్లీ హై కెఫిన్. కెఫిన్ ఆల్సో ఇంటర్ఫియర్స్ విత్ ద ఫీమేల్ హార్మోన్స్. ఎంత ఎక్కువగా క్యాఫినేటెడ్ డ్రింక్స్ వాడుతూ ఉంటారు అంతే హార్మోన్స్ అన్ని చేంజ్ అవుతాయి. ఈస్ట్రోజన్ డామినెన్స్, ఇది ఒక మెయిన్ రీజన్ ఫర్ పీసీఓడి అండ్ పీసీఓఎస్. ఈస్ట్రోజన్ డామినెన్స్ ఎప్పుడు అవుతుంది అంటే ఎక్కువ క్యాఫిన్ ఉన్న వల్ల ఆ లివర్ లో డిపాజిట్ అవుతుంది ఈస్ట్రోజన్. ఇఫ్ ఇట్ డిపాజిట్స్ ఇన్ లివర్, అగైన్ ఫ్యాటీ లివర్ ఇస్ వన్ రిస్క్. Second thing is PCOD and PCOS. So all her hormones are coming into a jumble system. So definitely she is going to get lot of complications. So PCOD actually 3-4 types ఉంటుంది. ఫస్ట్ ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ హై రిస్క్ ఉంది PCOD. ఈ మధ్య ఇంకొకటి అడ్రినల్ PCOD అని వస్తుంది, అంటే ఎక్కువ స్ట్రెస్ కానీ చూడ్డానికి చాలా లీన్ ఉంటుంది, బట్ మెంటల్ స్ట్రెస్ దే ఆర్ హ్యావింగ్ మోర్. And that stress hormone is more in the body and that is causing PCOD. So 2-3 ways of PCOD actually. So that definitely again insulin resistance, third factor. Enta late night shifts cheyadam valla definitely the pancreas also gets affected. Main enemy is cortisol. Cortisol elli anta insulin, reproductive, pancreas, everything is affected. So ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వల్ల ఈ ఫేషియల్ హెయిర్, darkening of the neck, all the symptoms will start in the lady. So she'll have lot of body issues also. She'll feel very conscious, body imaging, body consciousness. A consciousness వల్ల డిప్రెషన్, ఇట్స్ లైక్ ఏ లూప్. డిప్రెషన్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ కంఫర్ట్ ఫుడ్ తీసుకోవడం, ఎక్కువ కాఫీ, ఎక్కువ పేస్ట్రీస్, ఎక్కువ చాక్లెట్స్. So she is going into one whirlpool of things. So main reason I would say is for women there should not be any night shifts. She will be really happy. కరెక్ట్, మీరు చెప్పినవన్నీ చాలా కరెక్ట్ అనిపిస్తున్నాయి. ఎవ్రీథింగ్ ఇస్ కోరిలేటెడ్. కరెక్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. Thank you.